సూర్యులయ్య మహర్షి అస్త్రశస్త్రాల్లో గొప్ప సమర్థులు కూడా నా సైన్యం. వీరు రాక్షసులతో యుద్ధం చేయడానికి యోగ్యులేనయ్యో, ఏమి సందేహపడదు. అంతేగాని రాముణ్ణి మాత్రం మారీచ సుబాహులతో యుద్ధం చేయటం కోసం తీసుకెళ్తాను అనే మాట మాత్రం అనకు మహర్షి. కావాలంటే నా అక్షౌహిణి సైన్యం ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళు, నీ యుద్ధం చేసుకో. ఆ యుద్ధంలో ఈ సైన్యం మారీచ సుబాహును వధిస్తారు. మీ యజ్ఞానికి ఎటువంటి విఘ్నము లేకుండా నేను చేయగలను. రాముణ్ణి మాత్రం ఆ మారీచ సుబాహులపైకి యుద్ధం చేయడానికి కోరవద్దయ్యా మహర్షి అని వేడుకుంటాడు దశరథ మహారాజు. అహమేవ ధనుష్పాణిర్గోప్తా సమరమూర్ధని యావత్ ప్రాణాత్ హరిష్యామి తావద్యోత్స్యే నిశాచరైః. అంతేనా? ఒకవేళ గనక అక్షౌహిణి సైన్యం చాలకపోతే నేనే ధనుర్ధారి అయి వస్తా. నా ప్రాణాలు ఉన్నంత వరకు యుద్ధం చేస్తానయ్యా, రాక్షసులతో నేనే యుద్ధం చేస్తాను అంటాడు దశరథ మహారాజు. రాముణ్ణి మాత్రం కోరవద్దు మహర్షి, 16 సంవత్సరాలు కూడా వయసు నిండినటువంటి వాడు కదా అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో వినయపూర్వకంగా కోరుతూ ఉన్నాడు, నమస్కరిస్తూ. నిర్విఘ్నా వ్రతచర్యాసా భవిష్యతి సురక్షితా అహం తత్రాగమిష్యామి నరామం నేతుమర్హసి. నేను కావాలంటే అక్కడికి వస్తా, యజ్ఞ ప్రదేశం అంతా పరిశీలిస్తా, యాగాన్ని రక్షిస్తా, నిర్విఘ్నంగా యాగం సాగేటట్లుగా నేను చూసుకుంటా. అంతేగాని రాముణ్ణి మాత్రం యజ్ఞ ప్రదేశానికి, మారీచ స్వభావులు ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళకయ్యా, చిన్నపిల్లవాడు రాముడు అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షిని వేడుకుంటాడు. బాలో హ్యకృత విద్యస్య నచ వేత్తి బలాబలం నచాస్త్రబల సంయుక్తో నచ యుద్ధ విశారదః నచాసౌ రక్షసాం యోగ్యః కూటయుద్ధాహితే ధ్రువం. చాలా చిన్నవాడు మహర్షి రాముడు, పూర్తిగా విద్యలన్నీ కూడా ఇంకా నేరవలేదయ్యా. శత్రువులు బలాబలాలు గుర్తించలేని వయస్సు రాముడిది. ఇంకా అస్త్రశస్త్రాలన్నీ సంపాదించలేదయ్యా. యుద్ధంలో గొప్ప నేర్పు కూడా లేని వయస్సు ఉన్నవాడు రాముడు. రాక్షసుల కపట బుద్ధి తెలిసి ఉంటారు, కపట బుద్ధితో ఉంటారు రాక్షసులు. ఆ కపట బుద్ధిని రాముడు గుర్తించలేడయ్యా. అందుచే యుద్ధం చేయుటకు